76 లక్షల పైచిలుకు సభ్యత్వంతో ఏబీవీపీ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా నిలిచిందని ఏబీవీపీ జాతీయ కార్యదర్శి శ్రవణ్ బీరాజు తెలిపారు. నవంబర్ 28, 29, 30 తేదీలలో ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో 71వ ఏబీవీపీ జాతీయ మహాసభలు విజయవంతంగా జరిగాయన్నారు. ఈ మహాసభలో విద్య, జాతీయ భద్రత, సామాజిక అంశాలు, పర్యావరణం వంటి ప్రధాన అంశాలపై జరిగినట్లు వివరించారు. తగిన ఆర్థిక కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉందంటూ పేర్కొంటూ ఈ మహాసభలో పలు తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించుకున్నామని తెలిపారు. में उपस्थित है सो आपको सबको एक इंपॉर्टेंट हैप्पी न्यूज भी मैं इधर बोलने वाला हूं. अभी 71st नेशनल कॉन्फ्रेंस हमारा उत्तराखंड में हुआ है. वो जैसा 72nd नेशनल कॉन्फ्रेंस 2026 में होने वाला है वो हमारा भाग्यनगर में होने वाला है. लास्ट नेशनल कॉन्फ्रेंस हैदराबाद में हुआ वो 2006 में हुआ. सो 20 साल के बाद विद्यार्थी परिषद तेलंगाना को ऐसा एक मौका मिला है हैदराबाद में भाग्यनगर में एक बड़ा अधिवेशन करने का. सो उसके बारे में भी हम चर्चा आने वाला समय में करेंगे. सो अभी के लिए इतना ही. नमस्ते. मीडिया कॉन्फ्रेंस में उपस्थित है. सो आप 2 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా తనే స్వయంగా విద్యాశాఖ మంత్రి ఉన్నప్పటికీ కూడా ఈ విద్యాశాఖలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ పేరుకపోయినాయి. ఇప్పటికీ అనేక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు 90% మంది విద్యార్థులు చదువుకునేటువంటి ఆధారపడి చదువుకునే ఫీ రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ మాకు రిలీజ్ అయితే సర్టిఫికెట్ తీసుకోలేకపోతున్నాం అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీదకి ఎక్కడెక్కడ వచ్చి నిరసన తెలియజేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు బనాయించి జైలుకు పంపించే కార్యక్రమాలకు ఒడగడుతున్న తప్పిస్తే ఇంతవరకు నయా పైసా విడుదల చేసినటువంటి పాపన పోలేదు. కాబట్టి ఖచ్చితంగా వచ్చే విద్యా సంవత్సరంలో ఈ యొక్క బడ్జెట్లో నువ్వు విద్యారంగానికి తగినటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టకపోతే ఖచ్చితంగా నేను నిగ్గదీస్తాం. నీ యొక్క ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షంగా వివరించి ఖచ్చితంగా నీ ప్రభుత్వాన్ని ఈ యొక్క సమాజంలో ద్రోహిగా నిలబెడతామని చెప్పేసి అఖిల భారత విద్యార్థి పరిషత్ హెచ్చరిస్తున్నది. అదేవిధంగా పరిశోధనలకు నిలవై ఉండవలసినటువంటి విశ్వవిద్యాలయాలు పరిశోధన పడకేసింది. అక్కడ నిధులు కేటాయింపు లేక వారి యొక్క బడ్జెట్ తగినటువంటి విధంగా బడ్జెట్ లేక వాళ్ళ బ్లాక్ గ్రాంట్కి తగినటువంటి బడ్జెట్ లేక విద్యార్థుల మీద ఫీజుల భారం మోపేటువంటి ఒక కుసంస్కారం ఈ రాష్ట్రంలో అవతరించింది. దానికి ఖచ్చితంగా చరమగీతం పాడాలని చెప్పేసి ఏబీ భావిస్తున్నది. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా మేము ఉద్యమం శ్రీకారం చుట్టబోతున్నాం. ఖచ్చితంగా ఈ విశ్వవిద్యాలయాల్లో కానీ తర్వాత విద్యా సంస్థల్లో కానీ విద్యారంగంలో ఉన్నటువంటి బోధనేతర సిబ్బందిని ఖచ్చితంగా రిక్రూట్ చేయాలి. విద్యారంగానికి అధిక ప్రాధాన్యత కేటాయించాలని చెప్పేసి విద్యాశాఖ మంత్రిగా నువ్వు కొనసాగే అర్హత కోల్పోయినావు. ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రిని నియమించి ఈ యొక్క విద్యారంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ పర్యవసరం